హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాధవి ఐడియాస్కి. ఇవాళ వీడియో ఏంటంటే, చాలామంది నన్ను అడిగిన ప్రశ్న, అమ్మ మీరు చాలా బాగా వీడియోలు అయితే చేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి. అయితే మాకు కొంత చిన్న ఐడియా ఇవ్వండి. ఏ ఛానల్లో ఏ వీడియో పెడితే బాగుంటుంది, ఏ వీడియో పెడితే వైరల్ అవుతుంది, ఏ వీడియో ఏ సమయంలో పెడితే బాగా చూస్తారు అని అడిగారండి. నిజానికి ఏ వీడియో అన్నదే కాదండి, మనకి ఇక్కడ మనం ఏది వచ్చు మీకు అన్నదే ఎంచుకోండి. ఎందుకంటే నాకు మొక్కలు పెంచడం ఇష్టం, మొక్కలు పెంచాను, సక్సెస్ అయ్యాను. అలానే మీరు కూడా మీకు ఏది వచ్చో అది చేసుకోండి. అలానే మీ ఛానల్లో మీ వైద్య స్టూడియోలో చూస్తే ఏ సమయాన్ని ఎక్కువగా మీ వీడియోలు చూస్తారు? ఆడవారు అయితేనండి 1 గంట నుంచి 4 వరకు వీడియోలు చూస్తారండి. నా అనుభవం చెప్తున్నాను. అదే మీరు పిల్లలకి వీడియోస్ పెట్టుంటే నైట్ 6 నుంచి 7, 8 సమయంలో చూస్తారండి. ఇలా మీరు చేసే వీడియోని బట్టి మీకు ఆ వీడియో ఎప్పుడు చూస్తున్నారు అనేది మీ ఫోన్లోనే ఉంటుందో చూడండి. అలానే చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏ వీడియోలు వైరల్ అవుతాయి అని అంటున్నారండి. 10 మందికి ఉపయోగపడే వీడియోలు చేస్తే ఆ వీడియోలు చూడటానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ వీడియోని ఒకసారి చేశాక మనీ చేయకూడదా, అప్లోడ్ చేస్తే మనకి ఎలా అని అడిగారండి. నిజమేనండి, అప్లోడ్ అయితే మనం ఒక వీడియో తీసుకున్నాక ఆ వీడియోని అప్లోడ్ చేసుకుని దాన్ని ఇంకా మనం డిలీట్ చేసేసుకుంటానండి నేనైతేని. కానీ ఈ వీడియోని మన స్టోరీలో అయితే ఎన్నిసార్లైనా పెట్టొచ్చండి. అది ఎన్నిసార్లు పెట్టినా మనకి యూస్ అయితే వస్తూ ఉంటుంది. ఉదాహరణకి మన ములగ చెట్టు అండి, ఒక 30-40 కాళ్ళు అయితే కాసిందండి. అప్పుడు మనకి మానిటైజేషన్ కూడా అవ్వలేదు మన ఛానల్లో, మా బుజ్జి తోట ఛానల్లో అవ్వకపోతే నేనేం చేశానంటే, ఆ వీడియో 150 మంది చూశారండి. ఆ తర్వాత మన ఛానల్ బాగుంది, ఇంప్రూవ్ అయ్యింది, వీడియో రన్ అయ్యింది, ఛానల్లో మనకి మానిటైజేషన్ అయిపోయింది. ఆ తర్వాత అప్పటికి సంవత్సరం అయిపోయింది ఈ వీడియో చేసి. అప్పుడు అనుకోకుండా పాత వీడియోలు పెట్టొచ్చు అని తెలిసాక నేను స్టోరీలో ఈ వీడియోని పెట్టానండి. పెట్టాక 150 మంది చూసిన వీడియోని ఒకేసారి 1500 మంది చూశారండి. ఒక్క రోజులోనే 1500 మంది చూశారు. అప్పుడు నా వీడియోయే, అప్పుడు వాయిసే, అప్పుడు ఆ ఛానల్లో పెట్టిందే. కానీ ఆ వీడియో ఒక 6 నెలలు పోయాకో సంవత్సరం పోయాక పెడితే 1500 మంది చూశారండి. చూసారా? అప్పుడు చూసే మనుషులే ఇప్పుడును. కానీ అప్పుడుకి నా ఛానల్లో ఎంతో మంది లేరు. అందుకే అప్పుడు వారికి నచ్చలేదేమో, ఆ తర్వాత నచ్చిందేమో, అందుకే ఆ వీడియో వైరల్ అయ్యింది. అలా మీకు పాత వీడియోలు ఉంటాయి కదండి, ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడతారండి. ఇష్టపడ్డాక అప్పుడెప్పుడు పాత వీడియోలు 5, 6, 10 మంది చూస్తుంటారండి. మీ ఫస్ట్ వీడియో మీ మొక్కలు ఎలాగున్నాయా, ఎలా స్టార్ట్ చేశారా అని మరి ఇప్పుడు మా పాత వీడియోలు చూస్తారు కదండి. అలా మీరు ఫస్ట్ మొదలెట్టిన వీడియోని మనీ స్టోరీలో పెట్టండి. ఇలా పెట్టడం వలన అది మనీ యూస్ వస్తుంది, మనీ మనకి గంటలు కౌంట్ అవుతుంది. అయితే మనకి రోజుకి 3 వీడియోలు మాత్రమే మనకి నోటిఫికేషన్ అయితే వెళ్తుందటండి. నేను ఒక ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నానండి, నాకు 3 మాత్రమే వస్తాయట, ఆ తర్వాతే రావట. అందుకని ఆ తర్వాత పెట్టినా ఉపయోగం లేదని అంటూ ఉంటారు. అదే కాకుండా మనకి రోలింగ్ వస్తూ ఉంటుంది కదా, మనం ఏదో వీడియోలు చూస్తూ ఉంటుంటేనే అందులో మాత్రం మనం పెట్టిన వీడియో చూపిస్తూ ఉంటుంది. ఇలా ఇలా పాత వీడియోని కూడా మనం పెట్టి మనం దీన్ని యూస్ అయితే తెప్పించుకోవచ్చు. ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పానని అనుకుంటున్నాను. మరి నాకు చాలామంది అడిగిన విషయం ఏంటంటే, మీరు వీడియోలు చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు పెద్ద వీడియో అని అడిగారండి. ఇంతవరకు నాకు అది చేయటం కుదరలేదు. ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఒకటే ఫోన్ అయిపోయింది. ఆ ఫోన్ ఒకటి అవటం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. మా వారి ఫోను అవసరానికి నాకు దొరకదు కదండి, అందుకని చేయలేకపోయాను. అయితే ఇప్పుడు మనకి 2వ ఫోన్ ఉంది కాబట్టి నేను మీకు వీడియో చేస్తానండి. చంటి నీకోసమైనా వీడియో చేస్తాను, చాలాసార్లు అడిగావు నువ్వు పాపం. మన ఛానల్లో ఈ వీడియో పెడతాను. ఇలా నాకు తెలిసినవి చాలామంది నాకు ఏమీ తెలియదు, మాకు ఏమీ రాదు, ఈ ఛానల్ చేస్తున్నారు కానీ
అది తెలిసినా సరే పొరపాట్లు చేస్తూ ఉన్నారండి. అలా కాదండి, కొంచెం మీరు దాన్ని 4-5 వీడియోలు పెట్టవసరం లేదు. రోజుకి ఒక వీడియో పెట్టుకోండి, లేదా 4 రోజులకు ఒక వీడియో అప్లోడ్ చేసుకోండి. అలా కాకపోతే మీరు ఎదర మనుషులు మనకి ఎంతో టైం మన మీద నమ్మకం పెట్టుకొని ఎంతో టయాన్ని మన కోసం కేటాయించి మన వీడియోలు చూస్తున్నారంటే వారి నమ్మకాన్ని మనం వమ్ము చేసుకోకూడదండి. ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టడం కాదండి, మనకి అది కరెక్టా కాదా అన్నదే చూసుకుని పెట్టాలి. మన బుజ్జి తోట ఛానల్లో నేను వేరే ఏ వీడియో పెట్టినా చూడరండి. అందుకే ఈ మరొక ఛానల్ నేను సృష్టించి ఈ ఛానల్లో అన్ని రకాల వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఇది నా భద్రంగా దాచుకోవాలన్న ఉద్దేశంతో. ఆ ఛానల్లో మొక్కలకు తప్ప వేరే ఏది పెట్టినా తిడుతున్నారు నన్ను నా పిల్లలు. అందుకే ఆ ఛానల్లో మానేసి ఈ ఛానల్లో పెడదామన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అయితే చేశాను. అయినా మీ అందరూ కూడా ఈ ఛానల్ని కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. అమ్మగా నా మీద ఎంత బాధ్యత పెట్టినందుకు నాకు వచ్చినంత తెలిసినంత అన్నీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ చేసేవాళ్ళు ఒకరి గురించి ఒకరు తిట్టడం చేయటం, ఏదో పాపులర్ అయిపోతున్నామని చేయటం ఇది కరెక్టే కాదండి. ఎవరి మోడల్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. అంతేగాని వాళ్ళని వేలం చేసి నేను గొప్ప అనుకోవటం కరెక్ట్ అయితే కాదు. మనం వరకు మనం వెళ్ళిపోదాము. తప్పు అనిపిస్తే నీకు ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్దాము. అంతేగాని ఈ యూట్యూబ్ ఛానల్లో ఏమో ఇవాళ ఉంటుందేమో రేపు పోతుందేమో దీనికోసం ఎందుకండి ఇలా దెబ్బలాడుకోవటం కరెక్ట్ కాదు కదా. నాకైతే కొన్ని విషయాల్లో కొంతమంది ఛానల్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అలా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరో కూడా ఇలాంటి పొరపాట్లు చేయకండి. ఎప్పుడోకప్పుడు మనకు దారి వస్తుంది. మనం వెళ్ళేది మంచి దారి అయినప్పుడు ఎప్పటికీ కూడా మనం భయపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. నా ఛానల్ అయితే మా బుజ్జి తోట ఛానల్ అయితే 30 మంది చూసేవారండి, 20 మంది చూసేవారండి. అయినా సరే నేను ఎప్పుడు చెక్కు చెదరలేదు. ఈ ఫేస్బుక్లో కూడా చాలామంది ఈ ఛానల్ని గురించి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేసుకుని దాంట్లో లింక్లు ఇచ్చి కొన్ని వీడియోలు చేసుకోండి. చేయటం వలన కూడా మనం రీచ్ అవడానికి ఉపయోగపడుతుంది. అలానే ఫేస్బుక్ కూడా చాలామంది అండి ఫోన్లు చేయటం కూడా కరెక్ట్ కాదండి. అలా ఫోన్లు చేయకండి. మేమేదో ఛానల్ కోసం ఈ ఫేస్బుక్లోకి రావటం చేయటం, ఇప్పుడిప్పుడే మా ఆడపిల్లలు బయటకు వస్తున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మీరు ఎవ్వరు కూడా నా యందు దయించి ఎవ్వరూ కూడా ఫేస్బుక్లో ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ వీడియో ఎంత ఓపికగా చూసినందుకు. ఈ వీడియో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాననే అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. లోకా సంస్థ సుగుణ భవంతు. పిల్లలందరికీ బై 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 బై.